క్రమశిక్షణ గల నటుడు మోహన్ బాబు గారు క్రమశిక్షణ తప్పినట్టుగా కోర్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రీసెంట్ గా కొన్ని వివాదాల్లో ఆయన ప్రథమంగా కనిపిస్తున్నారు. ఆయన మంచు విష్ణు గారు చాలా ఎక్కువగా వివాదాల చుట్టూ, ఆయన చుట్టూ వివాదాలు, వాళ్ళ చుట్టూ వివాదాలు, మొత్తానికైతే ఎక్కువగా వివాదాల్లో అయితే వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, మనందరికీ తెలుసు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి రెండో కొడుకు మంచు మనోజ్ గారు కూడా బయటకు వచ్చి కొన్ని విషయాలు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి బయటకు వచ్చి ప్రశ్నించినందుకే నన్ను బయటకు గెంటేశారు అనేటువంటి విషయాలు కూడా బయటకు చెప్పారు. దాన్ని నిజం చేస్తూనే రీసెంట్గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి ఇవి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే అవన్నీ ఆయన మళ్ళీ స్టే తెచ్చుకోవటం, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా రన్ చేసుకోవటం, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ ఇంకోస్త ముందుకు వస్తే మొన్న కొంతమంది దాదాపు ఒక 20 మంది నుంచి 12 మంది ఒక బౌన్సర్లు అక్కడ ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో అవకతవకలపై అంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు, విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది ధర్నా చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో కలెక్టర్కి ఫిర్యాదు చేయడం కోసం వెళుతున్నటువంటి ఇద్దరు విద్యార్థి సంఘ నాయకుల్ని బౌన్సర్ల రూపంలో కొంతమంది వాళ్ళని కిడ్నాప్ చేసి అటు మోహన్ బాబు గారి ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి వాళ్ళని చితక బాధేస్తూ చంపేయబోతున్నట్టుగా ఉండేటువంటి పరిస్థితుల్లో పోలీసులు అక్కడికి వెళ్ళటం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి లోపల వేయటం కూడా జరిగింది. ఎవరు మీకు ఈ బాధ్యతను అప్పగించారు, మీరు ఎవరు చెబితే వీళ్ళని కిడ్నాప్ చేసి ఈ పని చేయడానికి సిద్ధమయ్యారు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా అక్కడ మోహన్ బాబు గారు, అలాగే మంచు విష్ణు గారు, అలాగే వాళ్ళ పిఆర్ఓ సతీష్ అనేటువంటి వ్యక్తి దీని వెనకుండి కథంతా నడిపించారు. వాళ్ళే వీళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేయండి రా అని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళ ఫోన్ కాల్స్ కావచ్చు, డేటా కావచ్చు, అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. A1గా పిఆర్ఓ సతీష్, అలాగే A2గా మంచు విష్ణు గారు, A3గా మోహన్ బాబు గారు కూడా ఉండటం విశేషం. అంతేకాదు మోహన్ బాబు గారితో కూడా చాటింగ్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా ఎవరైతే కిడ్నాప్ చేశారో ఆ కిడ్నాప్కి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ చేసినటువంటి దాంట్లో ఆ 12 మంది బౌన్సర్లు కావచ్చు, మోహన్ బాబు గారితో అలాగే మంచు విష్ణు గారితో ఫోన్ కాల్స్లో కావచ్చు, మెసేజ్ల్లో కావచ్చు టచ్లో ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇది తెలుసుకున్నటువంటి మోహన్ బాబు గారు అరెస్ట్ చేయటం పక్కా, డెఫినెట్గా మనం లోపల వేస్తారు. గతంలోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, బట్ ఇప్పుడైతే మాత్రం వెళ్ళక తప్పేటటువంటి పరిస్థితి లేనప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నాకు దీని నుంచి మినహాయింపు ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మీరు చేసింది తప్పు, మీకు అక్కడ సాక్ష్యాధారాలతో అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి, మేము అరెస్ట్ కాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము, మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వటం జరగదు అని చెప్పి కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనం అనుకోవాలి. మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడం కోసం అన్ని సెక్షన్లతో సహా, ఆయనకు సంబంధించినటువంటి సాక్ష్యాలతో సహా ఆయన్ని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పిఆర్ఓ సతీష్ కావచ్చు, విష్ణు గారిని కూడా కొంతమంది ఇప్పటికే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అందుబాటులో లేరు, ఎక్కడో షూటింగ్లో ఉన్నానని చెప్పి విష్ణు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాగానే నేను వచ్చి కలుస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి విష్ణు గారు, మరి అలాగే మోహన్ బాబు గారు ఎప్పుడు కోర్టుకు హాజరవుతారా, పోలీసుల ముందు హాజరయ్యి సాక్ష్యాలు వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా తప్పించుకుని తిరిగేటువంటి పరిస్థితి వస్తుందా? అలా అయితే ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు మనోజ్ గారు కూడా ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడాలన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. గతంలో కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ కుటుంబం మీద వెళ్ళినటువంటి మనోజ్ గారు ఇప్పుడు కొంచెం సినిమాల మీదే పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంతేకాదు ఆయన కుటుంబానికి సంబంధించి కొంచెం ఈ విభేదాలను కూడా తగ్గించుకున్నట్టుగానే కనిపించింది. మరి ఈ టైంలో ఇలాంటి వివాదాల మీద మరి ఆయన బయటకు వచ్చి స్పందిస్తారా, ఆయన అరెస్ట్ అయితే కనుక మరి మనోజ్ గారు సపోర్ట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు మరి విష్ణు గారు మరి బయటకు వచ్చి ఆయన ఏమన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఆయన కనీసం ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి మోహన్ బాబు గారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.